తీసుకుంటాను. ఏదైనా హోటల్లో పనిచేస్తా ప్రూఫ్ చేస్తే రాజకీయాలు మానుకొని ఇటువంటి లేనిపోని ఆరోపణలు చేయడం తగదు, తెలుసుకొని మాట్లాడాలని చెప్పి చెప్తాను. కళ్యాణ్ రెడ్డి చెప్తలేదా? నా సొంతంది కళ్యాణ్ రెడ్డి మన హైదరాబాద్ నుంచి పార్టీలో గొలగొట్టున్నారు. మా అల్లుడు జంగారెడ్డి పెరిగిన తీసుకున్నాడు. దానికి నీకు సంబంధం ఉన్నది. సంబంధం ఉన్నట్టు ఒక చిన్న కాగితం ముక్క కానీ ఒక డాక్యుమెంట్ కానీ ప్రూవ్ చేయాలి. మాకు సంబంధం ఉన్నది. పొద్దుగాల మాట్లాడినా చెప్తలేడు ఆయన. మాకు సంబంధం లేని ఇష్యూ మాట్లాడడం కరెక్ట్ కాదు. రాజకీయ అనుభవం లేకపోతే హెచ్ఎంటీ వాళ్ళు కోచింగ్ ఇస్తారు, అయిపోయి కోచింగ్ నేర్చుకోవాలి. హెచ్ఎంటీలు ఇస్తురుగా నేర్చుకోవాలి. పోయి కొత్త అని మంచి కోచింగ్ ఇస్తూ ఉన్నారు, నేర్చుకోవాలి. మేము 90 నుంచి రాజకీయాలలో ఉన్నాం. మాది వ్యవసాయ కుటుంబం. మా ఇంట్లో ఎవరు లీడర్ కాదు. మాకు రాజకీయంగా కొద్ది గొప్ప నేర్చుకున్న పీజీఆర్ నుంచి నేర్చుకున్నాం. కొన్ని భగవాన్ గీట పనిచేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి. నా తలకాయ కొట్టోడు వచ్చినా పనిచేసే ఆలోచన వ్యక్తి. కానీ ఓని మోసం చేసే లెక్కలు, ఓని ద్రోహం చేసే లెక్కలు, కబ్జా పెట్టి చేసే లెక్కలు. నేను మండల ప్రజలు ఉన్నప్పుడు ఎవడు అడిగేటోడు లేడప్పుడు. ఎన్ని ఎకరాలు కబ్జా పెట్టి అడిగేటోడు లేడప్పుడు. చాలామంది కబ్జాలు పెట్టి పేర్లు చెప్తాం, అది పరిసర అవుతుంది. కాబట్టి కాటా శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడే మాటలన్నీ ఫేక్ మాటలు. నువ్వు తెలుసుకోవాలి. ఒక నేషనల్ పార్టీ నుంచి 2 సార్లు పోటీ చేసినావు. నువ్వు ఇంకా బచ్మన మాటలు మాట్లాడితే వాడు ఒప్పుకునే పరిస్థితి లేడు. మొన్ననే నెల కిందనే నీకు 5 మున్సిపాలిటీలో చెంపలు వాయగొట్టింది. చెంపలు చెల్లు అనే 2 మా కార్యకర్తల బలంతో 5 మున్సిపాలిటీలు గెలవడం జరిగింది. అందరూ ప్రతి ఒక్కరు కార్యకర్తలు సైనికులు లేక పనిచేసి గెలిపించుకోవడం జరిగింది. ఇక్కడ ఉండేలే కాదు, గ్రామాల్లో ఉన్న అందరూ ప్రతి ఒక్కరూ ఒక సైనికులు లేక పనిచేసి 5కి 5 గెలుచుకోవడం జరిగింది. రేపు రాబోయే గ్రేటర్ హైదరాబాద్ కానీ మండలాలు కానీ ఇదే పరిస్థితి ఉంటుంది, ఇదే రిజల్ట్ ఉంటుంది. నువ్వు తయారుండి బిడ్డ అని చెప్తా ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే అవగాహన లేని మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. అవగాహనతో తెలుసుకొని మాట్లాడాలి. తెలియకపోతే తెలుసుకోవాలి. నా మైనింగ్ విషయంలో మళ్ళొకసారి చెప్తున్నా, నాతో ఏమన్నా మా సంతోష్ స్టాండ్తో ఏమైనా తప్పు జరిగితే దాని అధికారులతో రెక్టిఫై చేసుకుంటా. ఎక్కువ కొట్టేటుంటే పెనాల్టీ కట్టా. సిద్ధంగా ఉన్నా, తప్పును ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా నేను. కానీ ఇష్టానుసారంగా మీరు చేసి పొలిటికల్ ప్రెషర్లు పెట్టి 2 సంవత్సరాలు సీజ్ చేసి ఇవన్నీ గిట్ట చేయడం కరెక్ట్ కాదు. మీరు చేసేటివన్నీ చిట్ట చాలా పెద్దగా ఉంది. మళ్ళీ అవసరం నాడు పెడతా బయట. మీరు చెప్పిన దానికే కౌంటర్ చేయడం జరుగుతుంది. మీరు చేసే హరాస్మెంట్లు టీఎస్ఐ పాస్కు సంబంధించిన ల్యాండ్ల విషయంలో ఇంచుమించు 600-700 ఎకరాల ల్యాండ్ లావాదేవీలు నడుస్తూ ఉన్నాయి. దాని మీద ప్రత్యేకంగా టోటల్ ఆధారాలతో సహా ఏ గ్రామంలో ఎంత పోతా ఉన్నది, రైతులతో ఎటువంటి ఇబ్బందులు పెడతా ఉన్నారు, ఎటువంటి బలవంతంగా తీసుకుంటా ఉన్నారు, రైతులకు ఇచ్చే రేటు ఒకటి, ఇండస్ట్రీ వాళ్ళకి ఇచ్చే రేటు ఒకటి. దాని మీద పెద్ద రియల్ ఎస్టేట్ దందా నడుస్తూ ఉన్నది. అవన్నీ ఆధారాలతో అన్ని సేకరించడం జరుగుతూ ఉన్నది. మీ ముందే పెడతాం. టీఎస్ఐ పాస్ ఎండి ఆఫీస్ ముట్టడిస్తాం, కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం. వదిలిపెట్టే క్వశ్చనే లేదనుకో చెప్తా ఉన్నా.